హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ని మనము డీటెయిల్డ్గా డిస్కస్ చేసుకుందాం. ఇవాళ మన ఫస్ట్ టాపిక్, వైద్య రంగానికి సంబంధించి ఇన్నోవేషన్స్ ఎప్పుడు కూడా వార్తల్లోనే ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ జన్యు మార్పిడి, ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్, ఇలాంటివి ఎప్పుడు కూడా మనం వార్తల్లో చూస్తూనే ఉంటాం. అలాంటి అనదర్ మెడికల్ ఇన్వెన్షనే హైడ్రోజెల్ బేస్డ్ ఆర్టిఫిషియల్ స్కిన్, హైడ్రోజెల్ ఆధారిత కృత్రిమ చర్మం. దీనిని ఫిన్లాండ్కు చెందిన ఆల్టో యూనివర్సిటీ మరియు జర్మనీకి చెందిన బెరైట్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు దీన్ని అభివృద్ధి చేశారు. ఈ ఆర్టిఫిషియల్ స్కిన్, కృత్రిమ చర్మం ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, జనరల్గా చర్మం పైన గాయాలు అయినప్పుడు, ఆ గాయాలు తీవ్ర స్థాయిలో జరిగినప్పుడు అవి మానడానికి చాలా సమయం తీసుకుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏదైనా యాక్సిడెంట్ జరిగినా కూడా ఆ గాయాలు చాలా టైం పడుతుంది, కొన్ని రోజులు కొన్ని నెలలు కూడా పట్టవచ్చు. వాటిని అతి త్వరితగతిన వాటిని నయం చేయడానికి ఆ గాయాలను ఈ హైడ్రోజెల్ ఆధారిత ఆర్టిఫిషియల్ స్కిన్ను డెవలప్ చేశారన్నమాట. ఇలా ఉంటుంది ఇది కృత్రిమంగా. ఇది ఒక పాలిమర్ బేస్డ్ ఆర్టిఫిషియల్ స్కిన్, అంటే దీనిని పాలిమర్స్ ఉపయోగించి, నానో టెక్నాలజీ ఉపయోగించి దీన్ని అభివృద్ధి చేస్తారు. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఎప్పుడైనా గాయాలైనప్పుడు తీవ్ర స్థాయిలో దీన్ని కనుక గాయమైన ప్రదేశంలో ఈ స్కిన్ని మనం అమర్చుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ గాయమైంది అనుకోండి, ఇక్కడ దీన్ని అమర్చితే ఆటోమేటిక్గా ఇందులో ఉన్న కెమికల్స్, ఈ హైడ్రోజెల్లో ఉన్న కెమికల్స్ ఆ గాయాన్ని పూర్తిగా మానేలా చేస్తుంది అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ 4 గంటల్లోనే 90% గాయాలని నయం చేస్తుంది, 24 గంటల్లోపు పూర్తిగా ఆ గాయాల్ని నయం చేస్తుంది. ఇది హైడ్రోజెల్ బేస్డ్ ఆర్టిఫిషియల్ స్కిన్ అనమాట. ఈ హైడ్రోజెల్ అంటే ముఖ్యంగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో తెలుసుకోవాల్సిండేది, ఇది ఒక పాలిమర్ బేస్డ్. పాలిమర్స్ అంటే వాటర్ సాల్యుబుల్ అనమాట, నీళ్ళల్లో కూడా కరిగిపోతాయి. ఇంకొక పాయింట్ ఇక్కడ, ఈ గాయమైన ప్రదేశంలో ఈ ఆర్టిఫిషియల్ స్కిన్ని కనుక ధరించినట్టయితే ఆటోమేటిక్గా గాయాలు మానిపోయిన తర్వాత ఇది కరిగి అన్న పోతుంది, లేదంటే మనం తీసేయవచ్చు. వాటర్లో సాల్యుబుల్ అని చెప్పవచ్చు, కరిగిపోతుంది ఆటోమేటిక్గా, అంటే బయోడిగ్రేడబుల్, హానికరము కాదు మన శరీరానికి. ఇలాంటి హైడ్రోజెల్ అనేది ఇంకొక ముఖ్య ఉద్దేశం కూడా ఉంటుంది. ఈ హైడ్రోజెల్ని ఇటీవల క్యాన్సర్ ట్రీట్మెంట్ కోసం కూడా ఒక ఐఐటి శాస్త్రవేత్తలు దీన్ని డెవలప్ చేశారు. దాని పేరు వచ్చేసి 2025 సంవత్సరం జనవరి నెలలో ఐఐటి గువాహతి, కోల్కతాకు చెందిన బోస్ ఇన్స్టిట్యూట్ శాస్త్రవేత్తలు క్యాన్సర్ ట్రీట్మెంట్ కోసము ఒక హైడ్రోజెల్ని డెవలప్ చేశారన్నమాట. ఆ హైడ్రోజెల్ను ఉపయోగించి క్యాన్సర్ కణాలను నాశనం చేయడానికి డ్రగ్స్ను డెలివరీ చేయొచ్చు హైడ్రోజెల్ని ఉపయోగించి. సో ఈ విధంగా హైడ్రోజెల్ అనే కాన్సెప్ట్ వచ్చినప్పుడు, ఈ హైడ్రోజెల్ని ఎవరైనా ఇటీవల ఇటువంటి హైడ్రోజెల్స్ని డెవలప్ చేశారో కూడా తెలుసుకోవాలి. ఇక్కడ మనకు 2 పాయింట్లు కవర్ అయ్యాయి. ఇంటర్నేషనల్ పర్స్పెక్టివ్లో హైడ్రోజెల్ బేస్డ్ ఆర్టిఫిషియల్ స్కిన్ కవర్ చేశాము. ఐఐటి గువాహతి మరియు బోస్ ఇన్స్టిట్యూట్ కోల్కతాకు చెందిన శాస్త్రవేత్తలు తయారు చేసిన హైడ్రోజెల్ బేస్డ్ క్యాన్సర్ ట్రీట్మెంట్ కూడా డిస్కస్ చేసుకున్నాం. సో ఈ విధంగా ఫోకస్ చేయాల్సి ఉంటుంది ఏదైనా కూడా. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చదివేటప్పుడు యూ నీడ్ టు లింకప్. ఇప్పుడు క్వశ్చన్ చూద్దాం. ఈ క్వశ్చన్ని డిస్కస్ చేస్తూ అలానే నిన్నటి క్వశ్చన్కి కూడా మనం ఆన్సర్ తెలుసుకుందాం. ఇవాళ క్వశ్చన్ వచ్చేసి నిన్న డిస్కస్ చేసుకున్న టాపిక్ మీదనే, ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ ప్రోగ్రామ్, ఆకాంక్షిత జిల్లాల అభివృద్ధి ప్రోగ్రాము ఎప్పుడు ప్రారంభించబడింది, మరియు అది ఎన్ని జిల్లాలకు ఉద్దేశించబడింది, మరియు ఎన్ని పనితీరు సూచికలు, పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ ఆధారంగా పనిచేస్తుంది. దీన్ని మనం డీటెయిల్గా డిస్కస్ చేసుకున్నాం. నిన్న ఆకాంక్షిత జిల్లాల గురించి డిస్కస్ చేసుకునేటప్పుడు ఆంధ్రప్రదేశ్కు చెందిన అల్లూరి సీతారామరాజు జిల్లాకి చోటు దక్కిందని చెప్పుకున్నప్పుడు దీన్ని డీటెయిల్గా డిస్కస్ చేసుకున్నాం. సో దీనికి కామెంట్ సెక్షన్లో ఆన్సర్ చేయండి. ఇండికేటర్స్ ఎన్ని జిల్లాలు కవర్ చేస్తుంది, ఎప్పుడు లాంచ్ చేశారు, ఎవరు లాంచ్ చేశారో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్. ఈ టైప్ ఆఫ్ టాపిక్స్, ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ ప్రోగ్రామ్ అనేది కంటిన్యూస్గా వార్తల్లో ఉంటాయి ఇటువంటి స్కీమ్స్. మరి నిన్నటి క్వశ్చన్కి ఆన్సర్ తెలుసుకుందాం. నిన్నటి క్వశ్చన్ మనం ఏమడిగాం, స్వదేశీ దర్శన్ 2.0 పథకం కింద తెలంగాణలో ఎన్ని ప్రాజెక్టులు కేటాయించబడ్డాయి, ఓవరాల్గా ఈ పథకం కింద ఉన్న ప్రాజెక్టులు ఎన్ని,
దానికి కేటాయించిన బడ్జెట్ ఏది? దీనికి ఆన్సరు స్వదేశ్ దర్శన్ 2.0 కింద ఓవరాల్గా 34 ప్రాజెక్టులు కేటాయించబడ్డాయి. వాటికి కేటాయించిన బడ్జెట్ 793 కోట్లు. అందులో తెలంగాణలో 2 ప్రాజెక్టులు వచ్చేసి వికారాబాద్లోని అనంతగిరి ఫారెస్ట్ ఏరియా, అలానే యాదాద్రి భువనగిరి ఏరియాలోని భువనగిరి ఫోర్ట్. మినిస్ట్రీ ఆఫ్ టూరిజం తీసుకొచ్చిన స్కీమ్ అన్నమాట. ఇప్పుడు నెక్స్ట్ టాపిక్ చూద్దాం. నెక్స్ట్ టాపిక్ స్పోర్ట్స్కి సంబంధించి ఇటీవల అబ్జర్వ్ చేస్తే స్పోర్ట్స్వి కంటిన్యూస్గా న్యూస్లో ఉన్నాయి. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ చూసాం, అంతకుముందు రంజీ ట్రోఫీ ఛాంపియన్ని చూసాం. ఇప్పుడు ఐసీసీ ఓడిఐ ర్యాంకింగ్స్ గురించి కూడా తెలుసుకుందాం. ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ ఇటీవల ర్యాంకింగ్స్ విడుదల చేసింది. వన్డే ర్యాంకింగ్స్, వన్డే మ్యాచ్లకు సంబంధించి ర్యాంకింగ్స్లో టాప్ ప్లేస్లో ఇండియన్ క్రికెటర్ శుభ్మన్ గిల్ నిలిచాడు. ఇదొక్కటి గుర్తుపెట్టుకుంటే చాలు, టాప్ ప్లేస్లో శుభ్మన్ గిల్. ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ ఇప్పుడు ఫ్యాక్ట్ ఓరియంటెడ్. దీనికి హెడ్ క్వార్టర్సు దుబాయ్, యుఏఈలోని దుబాయ్. దీని ప్రెజెంట్ చైర్మన్ మన హోమ్ మినిస్టర్ అమిత్ షా గారి కొడుకు జైషా చైర్మన్. సో ఈ విధంగా ఫ్యాక్ట్స్ కూడా గుర్తుంచుకోవాలి, ఈ ర్యాంకింగ్లో ఎవరు టాప్ ఉన్నారని చెప్పేసి. నెక్స్ట్ వన్, పోలియోకి సంబంధించి, డిసీజెస్కి సంబంధించి వ్యాక్సిన్స్. పోలియో వ్యాక్సిన్ లీడ్స్ యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తలు పోలియో వ్యాధికి ఒక వ్యాక్సిన్ కనుగొన్నారన్నమాట. లీడ్స్ యూనివర్సిటీ ఇంగ్లాండ్కు చెందిన యూనివర్సిటీ. జనరల్గా పోలియో అనేది చాలా ప్రమాదకరమైన వ్యాధి. ఆ పోలియో కనుక సోకినట్టయితే అవిటితనము, వైకల్యం వస్తుంది. వీళ్ళు తయారు చేసిన వ్యాక్సిన్ వచ్చేసి వైరస్ లైక్ పార్టికల్స్ని బేస్ చేసుకొని ఒక వ్యాక్సిన్ని తయారు చేశారు. దీనికంటే ముందు అసలు ఇప్పటి వరకు పోలియోకి వ్యాక్సిన్స్ ఏమున్నాయో తెలుసుకోవాలి. ఈ వైరస్ లైక్ పార్టికల్స్ వ్యాక్సిన్ ఎలా తయారు చేశారంటే వీళ్ళు, ఇప్పుడు సింపుల్గా చెప్పాలి అంటే జనరల్గా ఇప్పటికీ పోలియోకి 2 టైప్స్ ఆఫ్ వ్యాక్సిన్స్ ఉన్నాయి. ఇనాక్టివేటెడ్ పోలియో వ్యాక్సిన్, ఓరల్ పోలియో వ్యాక్సిన్ అనేవి 2 రకాలు ఉన్నాయన్నమాట. ఇవి 2 అర్థం చేసుకుంటేనే లీడ్స్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు తయారు చేసిన పోలియో వ్యాక్సిన్ గురించి మనకు అర్థమవుతుంది. డైరెక్ట్గా ఆ టాపిక్ నేను చెప్పాను అనుకోండి, అసలు అర్థం కూడా కాదు, చాలా కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. ఇనాక్టివేటెడ్ పోలియో వ్యాక్సిన్లో ఏం చేస్తారు అంటే జనరల్గా వైరస్ని చంపేసి కిల్ చేసిన వైరస్ని ఉపయోగించి వ్యాక్సిన్ని తయారు చేస్తారన్నమాట. ఈ ఓరల్ పోలియో వ్యాక్సిన్లో ఏం చేస్తారంటే బతికున్న వైరస్ని ఉపయోగించి వ్యాక్సిన్ తయారు చేస్తారు. అయితే ఆ బతికున్న వైరస్ని వీక్ చేస్తారు, అంటే వాటిని క్షీణింపజేసి దీన్ని వ్యాక్సిన్ తయారు చేస్తారు. ఇది ఓరల్ పోలియో వ్యాక్సిన్ అంటారు. మరి ఈ 2 వ్యాక్సిన్లు ఉన్నప్పుడు లీడ్స్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు తయారు చేసిన వ్యాక్సిన్ ఇంపార్టెన్స్ ఏంటి, అది ఎందుకు అడ్వాంటేజ్ అంటే ఎప్పుడైతే వైరస్ని క్షీణింపజేసి బతికున్న వైరస్ని క్షీణింపజేసి ఓరల్ పోలియో వ్యాక్సిన్ తయారు చేసినప్పటికీ రిస్క్ ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఈ వీక్ అయిన వైరస్లు తమ రూపాలని మార్చుకోవచ్చు, మ్యూటేట్ అవుతూ ఉంటాయి. స్ట్రెయిన్స్ ఇప్పుడు కరోనాలో చూస్తుంటాం, కరోనా వైరస్ అనేది రూపాంతరం చెందుతుంటుంది. స్ట్రెయిన్స్ ఒక రూపం నుంచి ఇంకో రూపంకి మార్పు చెందుతూ అది ప్రమాదకరంగా మారుతాయి అన్నమాట. ఓరల్ పోలియో వ్యాక్సిన్ అనేది ఎప్పటికైనా డేంజరే. అలానే వైరస్ని కిల్ చేసిన ఈ వ్యాక్సిన్ కూడా కొద్దిగా కాస్ట్లియర్, చాలా ఖరీదైనది, కొన్ని రిస్కులు ఉన్నాయన్నమాట. చాలా బయోసెక్యూరిటీ మెజర్స్ ఎక్కువగా తీసుకోవాలి. ఇనాక్టివేటెడ్ పోలియో వ్యాక్సిన్ తయారు చేసేటప్పుడు బయోసెక్యూరిటీ చర్యలు ఎక్కువగా తీసుకోవాలి. అలా కాకుండా వీళ్ళు తయారు చేసింది, లీడ్స్ యూనివర్సిటీ వాళ్ళు తయారు చేసిన వ్యాక్సిన్ ఏంటంటే వైరస్ మాదిరి ఉండే పార్టికల్స్ని ఉపయోగించి వ్యాక్సిన్ తయారు చేస్తారు. కొన్ని పార్టికల్స్ని తీసుకుంటారు, కీటకాల నుంచి, అలానే మొక్కల నుంచి, ఈస్ట్ ఉంటుంది కదా శిలీంధ్రము, ఆ శిలీంధ్రాల నుంచి కొన్ని పార్టికల్స్ తీసుకొని అవి వైరస్ మాదిరే పోలి ఉంటాయి. వాటి ఆధారంగా వ్యాక్సిన్ని తయారు చేస్తారు. అది బాడీలోకి ఎక్కించినప్పుడు ఈ పోలియో వ్యాక్సిన్ని ఏం చేస్తుందంటే ఆటోమేటిక్గా మన బాడీ
రోగనిరోధక వ్యవస్థని యాక్టివేట్ చేస్తుందన్నమాట. ఇది చౌకైనది, చీపరు, అలానే సేఫ్ అన్నమాట. చాలా జాగ్రత్త, ఎక్కువ ప్రమాదం కూడా ఉండదు. ఇది ఇక్కడ తెలుసుకోవాల్సిందేదన్నమాట సింపుల్గా. ఇక్కడ మెయిన్గా ఫోకస్ చేయాల్సింది దీన్ని ఎవరు తయారు చేశారు అంటే లీడ్స్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు. మరి ఇలానే పోలియోకి సంబంధించి ఇప్పటి వరకు ఒక దేశాన్ని పోలియో ఫ్రీగా కంట్రీగా ప్రకటించాలంటే ఎలా? వరుసగా 3 ఏళ్ల పాటు పోలియో కేసులు నమోదు కాకపోతే ఆ దేశాన్ని పోలియో ఫ్రీ కంట్రీగా ప్రకటిస్తారు. భారతదేశాన్ని పోలియో ఫ్రీ కంట్రీగా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ 10 ఏళ్ల క్రితమే ప్రకటించింది. చాలా కంట్రీలు ప్రపంచవ్యాప్తంగా పోలియోని నిర్మూలించాయి. అయితే పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్లో మాత్రము ఇప్పటికీ వైల్డ్ పోలియో వైరస్ కేసులు నమోదవుతూ ఉన్నాయి. పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్లో వైల్డ్ పోలియో వైరస్ టైప్ 1 కేసులు ఇప్పటికీ నమోదవుతూ ఉన్నాయి. సో ఈ 3 పాయింట్లు చాలా క్లియర్గా మనం ఇప్పుడు తెలుసుకుందాం. నెక్స్ట్ వన్, స్పేస్ టెక్నాలజీకి సంబంధించి మనం నిత్యము ఇన్నోవేషన్స్, స్పేస్ మిషన్స్ చూస్తూనే ఉంటాం. అలాంటిదే నాసా వాళ్ళు స్పియరెక్స్ స్పేస్ టెలిస్కోప్ అనే దాన్ని లాంచ్ చేశారు. జనరల్గా మన గెలాక్సీని, మన సౌర కుటుంబాన్ని, మన విశ్వాన్ని పరిశోధించడానికి, ఆ విశ్వం ఎప్పుడు పుట్టింది, అది ఏ విధంగా ఎక్స్పాండ్ అవుతా ఉందో అనే ఆ రహస్యాలను తెలుసుకోవడానికి నాసా వాళ్ళు గతంలోనే హబుల్ స్పేస్ టెలిస్కోప్ని, జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ని లాంచ్ చేశారు. అయితే వాటికి సహాయకరంగా పనిచేయడం కోసము ఇప్పుడు స్పియరెక్స్ టెలిస్కోప్ని కూడా పంపించారు. ఈ స్పియరెక్స్ టెలిస్కోప్ ఏం చేస్తుంది అంటే మన సౌర కుటుంబము, గెలాక్సీ ఎట్లా పుట్టిందో, యూనివర్స్ గురించి రహస్యాలు తెలుసుకుంటుంది. దీన్ని ఫాల్కన్ 9 రాకెట్ ద్వారా ఎలాన్ మస్క్కు చెందిన స్పేస్ ఎక్స్ కంపెనీ వాళ్ళది ఫాల్కన్ 9 రాకెట్ ద్వారా కాలిఫోర్నియా నుంచి లాంచ్ చేశారు. ఇది మెగాఫోన్ షేప్లో ఉంటుంది. మెగాఫోన్. ఈ స్పియరెక్స్ టెలిస్కోప్ని ఉపయోగించి మన కాస్మిక్ సిస్టమ్ని అంతా కూడా స్కాన్ చేయవచ్చు, ఫోటోలు తీయవచ్చు, 3D మ్యాప్స్ని తీయవచ్చు. ఇది ఏ వేవ్ లెంగ్త్లో, ఇన్ఫ్రారెడ్ వేవ్ లెంగ్త్లో పనిచేస్తుంది. మన సోలార్ సిస్టమ్ని ఇన్ఫ్రారెడ్ వేవ్ లెంగ్త్లో ఎప్పటికప్పుడు అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది. ఇన్ఫ్రారెడ్ వేవ్ లెంగ్త్ అనే దానికి ఎక్కువ వేవ్ లెంగ్త్ ఉంటుంది కాబట్టి ఈ ఇన్ఫ్రారెడ్ కిరణాలను ఉపయోగించినట్టయితే మన విశ్వాన్ని క్లియర్గా ఫోటోలు తీయవచ్చు. అయితే హబుల్ స్పేస్ టెలిస్కోప్, ఇక్కడ జస్ట్ హబుల్ స్పేస్ టెలిస్కోపు, జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ గురించి కూడా లైట్గా తెలుసుకోవాలి. ఎందుకంటే వీటికి కంటిన్యూషనే స్పియరెక్స్ టెలిస్కోప్ కాబట్టి. హబుల్ స్పేస్ టెలిస్కోప్ని నాసా వాళ్ళు 1990లో లాంచ్ చేశారు. నాసా వాళ్ళు మరియు యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ సహకారంతో దీన్ని లాంచ్ చేశారు. హబుల్ స్పేస్ టెలిస్కోప్కి కొనసాగింపుగానే జేమ్స్ వెబ్ టెలిస్కోప్ని 2021లో లాంచ్ చేశారు. ఇది కూడా నాసా వాళ్ళు, కెనడియన్ స్పేస్ ఏజెన్సీ, అలానే యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ వాళ్ళ సహకారంతో లాంచ్ చేశారు. మరి హబుల్ స్పేస్ టెలిస్కోప్ ఉన్నప్పుడు జేమ్స్ వెబ్ను లాంచ్ చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇది అల్ట్రా వైలెట్ వేవ్ లెంగ్త్ కిరణాలను ఉపయోగించి సౌర కుటుంబాన్ని, విశ్వాన్ని ఫోటోలు తీస్తుంది. అంత ఎఫిషియెంట్గా ఉండవు, అంత పర్ఫెక్ట్గా ఇమేజెస్ తీయదు ఇది. కానీ జేమ్స్ వెబ్ టెలిస్కోపు ఇన్ఫ్రారెడ్ కిరణాలని ఉపయోగించి సౌర కుటుంబాన్ని క్యాప్చర్ చేస్తుంది కాబట్టి క్లియర్గా ఇమేజెస్ వస్తాయన్నమాట. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒకవేళ యూపీఎస్సీకి ప్రిపేర్ అయినా, ఏ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయినా కొన్నిసార్లు స్టాటిక్ క్వశ్చన్స్ అడుగుతారు. ఇప్పుడు స్పియరెక్స్ టెలిస్కోప్ ఉంది కదా అని చెప్పేసి స్పియరెక్స్ టెలిస్కోప్ గురించి ఒక్కటి తెలుసుకుంటే అది ఎలా ఉంటుందంటే జస్ట్ రావడము, ఆ స్పియరెక్స్ టెలిస్కోప్ గురించి తెలుసుకోవడము, అదేదో 1 లైనర్లో చెప్పినట్లు ఉంటుంది. అలా కాకుండా ఏ టైప్ ఆఫ్ ఎగ్జామ్స్ ఎప్పటికైనా కూడా గుర్తుండిపోవాలి అంటే దాని గురించి కొద్దిగా బ్రీఫ్గా ఒక 2 మినిట్స్ స్పెండ్ చేయాలి. కొన్నిసార్లు టైం ఎక్కువైనట్లు ఉంటుంది. బట్ ఇవన్నీ తెలుసుకోకుండా పోతే మాత్రము అర్థం కాదు ఎగ్జామ్లో. ఇక్కడ హబుల్ స్పేస్ టెలిస్కోపు అల్ట్రావైలెట్ విజిబుల్ లైట్ అనేది గుర్తుపెట్టుకోండి. అల్ట్రావైలెట్ విజిబుల్ లైట్ ఉపయోగించి పనిచేస్తుంది.
జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ ఇన్ఫ్రారెడ్ కిరణాలను ఉపయోగించి పనిచేస్తుంది. ఇవి చాలా సమర్థవంతమైన కిరణాలు. స్పియరెక్స్ టెలిస్కోప్ కూడా ఇన్ఫ్రారెడ్ కిరణాలను ఉపయోగించి పనిచేస్తుంది. స్టేట్మెంట్స్లో అడగవచ్చు వాడు, ఒకవేళ గ్రూప్ 2 ప్రిపేర్ అయ్యే వాళ్ళైనా కానీ, సైన్స్ అండ్ టెక్నాలజీలో కానీ, లేదంటే ఒకవేళ యూపీఎస్సీకి ప్రిపేర్ అయ్యే వాళ్ళకైనా కానీ స్టేట్మెంట్స్లో అడగవచ్చు, జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోపు అల్ట్రావైలెట్ కిరణాలను ఉపయోగించి పనిచేస్తుందని కూడా అడగవచ్చు. సో అందుకు డీటెయిల్డ్గా తెలుసుకుంటున్నాము. సో టైం కేటాయించి ఓపిక్గా వినగలరని చెప్పేసి మా మనవి. నెక్స్ట్ వన్, అంతర్జాతీయ సంబంధాలకు సంబంధించి మౌరీషియస్ పర్యటన. గత 3 రోజుల నుంచి ఇది వార్తల్లో కంటిన్యూస్గానే ఉంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మౌరీషియస్ జాతీయోత్సవ దినోత్సవాల్లో పాల్గొనడానికి మౌరీషియస్ వెళ్ళడం జరిగింది. వెళ్ళిన తర్వాత 8 కీలక ఒప్పందాలు జరిగాయి. ఇండియా మౌరీషియస్ మధ్య 8 MOUలు కుదిరాయి. ఆ 8 MOUలు దేనికి సంబంధించినవి అంటే వాణిజ్య రంగము, సముద్రయాన రంగము, అలానే మనీ లాండరింగ్ని అరికట్టడానికి, MSMEల అభివృద్ధి, అటువంటి వాటిపైన 8 ఒప్పందాలు. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సినది ఇండియా మౌరీషియస్ మధ్య ఎన్ని ఒప్పందాలు అంటే డైరెక్ట్గా ఫ్యాక్ట్ అడుగుతాడు. 8 ఒప్పందాలు. అలానే నిన్న చెప్పుకున్నాం, నిన్న క్లియర్గా చెప్పాము, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మౌరీషియస్ దేశాన్ని ఇండియాకి గ్లోబల్ సౌత్కి మధ్య ఒక వారధిలాగా పనిచేస్తుందని చెప్పేసి చెప్పారు. ఆ కాంటెక్స్ట్లో ఈ గ్లోబల్ సౌత్ అభివృద్ధి కోసము మహాసాగర్ అనే ఒక విజన్ డాక్యుమెంట్ని నరేంద్ర మోడీ గారు ప్రకటించారు. ఈ మహాసాగర్ అంటే జనరల్గా సాగర్ అనేది ఆల్రెడీ ఇంటర్నేషనల్ రిలేషన్స్లో ఇండియా, ఆస్ట్రేలియా, ఇండియా, జపాన్ వాళ్ళు ఈ యొక్క స్ట్రాటజీని పాటిస్తూ ఉన్నారు. హిందూ మహాసముద్ర పరిరక్షణ కోసం, ఇండియన్ ఓషియన్ని పీస్ఫుల్గా, శాంతియుతంగా నిర్వహించుకోవడం కోసము సాగర్ అనే కాన్సెప్ట్ ఆల్రెడీ ఉంది. ఇప్పుడు మహాసాగర్ని ప్రకటించారు. ఇండియా మౌరీషియస్ మధ్య మహాసాగర్. మహా అంటే మ్యూచువల్ అండ్ హోలిస్టిక్ అడ్వాన్స్మెంట్ ఫర్ సెక్యూరిటీ అండ్ గ్రోత్ అక్రాస్ రీజియన్స్. సో మహాసాగరు ఇండియా మౌరీషియస్ మధ్య ఒక విజన్ డాక్యుమెంట్ అని గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. మళ్ళీ ఇంటర్నేషనల్ రిలేషన్స్లో రాబోయే రోజుల్లో రైసీనా డైలాగ్ కూడా జరగబోతూ ఉంది. ఈ నెలలోనే ఇండియాలో, ఢిల్లీలో రైసీనా డైలాగ్ సెక్యూరిటీ సదస్సు జరగబోతూ ఉంది. దాని గురించి అప్పుడు మనం తెలుసుకునేటప్పుడు ఇలాంటి టాపిక్స్ ఇంకా డీటెయిల్డ్గా ఐఆర్ గురించి తెలుసుకుందాం. ఫర్ ద టైమ్ బీయింగ్ ఇట్స్ ఎనఫ్ యాక్చువల్లీ. గీత్ గవాయి. గీత్ గవాయి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మౌరీషియస్ పర్యటనకు వెళ్ళిన సందర్భంగా గీత్ గవాయి అనే ఒక కల్చరల్ పర్ఫార్మెన్స్ ద్వారా స్వాగతం పలకడం జరిగింది. గీత్ గవాయి ఇది భోజ్పురి ప్రాంతానికి సంబంధించిన ఒక మ్యూజికల్ పర్ఫార్మెన్స్, సంగీత ప్రదర్శన. భోజ్పురి ప్రాంతము బీహారు, ఉత్తరప్రదేశ్, జార్ఖండ్లలో భోజ్పురి కల్చర్ ఎక్కువగా ఉంటుంది. ఈ పర్యటనలో భాగంగా మోడీ గారికి మహిళలు, భోజ్పురి మహిళలు ఇలా తబలా లాంటివి వాయిద్య పరికరాలతో మ్యూజికల్ ప్రదర్శన నిర్వహించి స్వాగతం పలకడం జరిగింది. ఇక్కడ కల్చర్ పాయింట్ ఆఫ్ వ్యూలో గీత్ గవాయి అనేది ఏంటో తెలుసుకోవాలి. నెక్స్ట్ వన్, విద్యా సంస్థలకు సంబంధించి ర్యాంకింగ్స్. జనరల్గా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్, NIRF ర్యాంకింగ్స్ అని వివిధ అంతర్జాతీయ సంస్థలు ఎప్పటికప్పుడు ర్యాంకింగ్లు విడుదల చేస్తూ ఉంటాయి విద్యా సంస్థలకు సంబంధించి. అటువంటి ర్యాంకింగ్స్ చాలా ఇంపార్టెంట్. అలాంటిదే మరొక ర్యాంకింగ్, లండన్కు చెందిన క్వాక్రెల్లీ సైమన్స్ అనే ఒక సంస్థ ఒక రిపోర్ట్ని విడుదల చేసింది ప్రపంచ టాప్ 50 విద్యా సంస్థలకు సంబంధించి. లండన్కు చెందిన క్వాక్రెల్లీ సైమన్స్ QS సంస్థ 15వ ఎడిషన్ అన్నమాట, ఇది 15th ఎడిషన్. అయితే ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇది సబ్జెక్ట్ వైజ్ ర్యాంకింగ్స్ని విడుదల చేసింది. అంటే సబ్జెక్ట్ వైజ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మైనింగ్ విభాగమని, ఎలక్ట్రికల్ విభాగమని, జాగ్రఫీ విభాగమని, ఆ సబ్జెక్ట్ వైజు ఏ ఇన్స్టిట్యూటు, ఏ విద్యాసంస్థ టాప్లో ఉందని చెప్పేసి టాప్ 50 విద్యాసంస్థలతో ఒక రిపోర్ట్ని విడుదల చేయడం జరిగింది. సబ్జెక్ట్ వైజ్ 55 సబ్జెక్టులకు గాను
5 ఏరియాలు, అంటే ఫర్ ఎగ్జాంపుల్ హ్యుమానిటీస్ డిపార్ట్మెంటు, సోషల్ సెక్టార్ డిపార్ట్మెంటు, ఇంజనీరింగ్ డిపార్ట్మెంటు, అలాంటి 5 డిపార్ట్మెంట్లకు సంబంధించి 55 సబ్జెక్టులను బేస్ చేసుకొని రిపోర్ట్ విడుదల చేశారు. ఈ టాప్ 50 విద్యాసంస్థల్లో ఏమని చెప్పిందంటే భారతదేశం నుంచి 9 యూనివర్సిటీలు ఉన్నాయి. టాప్ 50లో ఇండియా నుంచి 9 యూనివర్సిటీస్ ఉన్నాయి. 9 యూనివర్సిటీసు, మిగతా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్. ఇక్కడ జస్ట్ ఫోకస్ చేయాల్సింది జనరల్గా క్వాక్రెల్లీ సైమండ్స్ ఓవరాల్గా విద్యాసంస్థలకు సంబంధించి రిపోర్ట్ విడుదల చేస్తుంది. ఓవరాల్గా సబ్జెక్ట్ వైజ్ కాకుండా ఏ ఇన్స్టిట్యూషన్ టాప్ ప్రపంచంలో అని చెప్పేసి అలా వచ్చినప్పుడు డీటెయిల్గా డిస్కస్ చేసుకోవాలి. కానీ ఇక్కడ సబ్జెక్ట్స్ 55 సబ్జెక్టులు ఉన్నాయి కాబట్టి మనం ఏ సబ్జెక్ట్లో ఏది టాప్లో ఉందని చెప్పేసి ప్రతిదీ తెలుసుకున్నా కన్ఫ్యూజనే. సో ఇక్కడ మెయిన్గా ఫోకస్ చేయాల్సినది భారతదేశం నుంచి 9 యూనివర్సిటీలు టాప్ 50లో ఉన్నాయి. ఇందులో మైనింగ్కు సంబంధించి భారతదేశంలో మినరల్ అండ్ మైనింగ్ రంగానికి సంబంధించి మైనింగ్ సబ్జెక్ట్ విభాగంలో జార్ఖండ్కు చెందిన ఇండియన్ స్కూల్ ఆఫ్ మైన్స్ ఇన్స్టిట్యూట్ ధన్బాద్లో ఉంది. జార్ఖండ్ ఇండియన్ స్కూల్ ఆఫ్ మైన్స్ ధన్బాద్కి ఈ టాప్ 50లో 20వ ప్లేస్ దక్కింది. ఇది ఇండియాలోనే టాప్ ఇన్స్టిట్యూట్. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. 9 యూనివర్సిటీలు టాప్ 50లో ఇండియన్ ఉన్నాయని గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. అగైన్ క్వాక్రెల్లీ సైమండ్స్ ఫుల్ రిపోర్ట్ విడుదల చేసినప్పుడు వి విల్ నో ఎవ్రీథింగ్. నెక్స్ట్ వన్ బయోడైవర్సిటీకి సంబంధించి ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక వలస పక్షులు కానీ ఏదో ఒక జంతువు కానీ ఎప్పుడు కూడా వార్తల్లో ఉంటాయి. అటువంటిదే ఒకటి మలబార్ సివెట్ అనే ఒక క్యాట్, ఒక పిల్లి. జనరల్గా ఇది తిరుమల ప్రాంతంలోని శేషాచలం అడవుల్లో మాత్రమే కనబడుతుంది. అలా కాకుండా తొలిసారిగా గుంటూరు ప్రాంతంలోని జనావాసాల మధ్య తాడేపల్లి ప్రాంతంలో ఈ మలబార్ సివెట్ పిల్లి కనబడింది. ఇది జనరల్గా ఎండిమిక్ టు వెస్టర్న్ ఘాట్స్ అనమాట. పశ్చిమ కనుమల్లో మాత్రమే కనబడుతుంది మలబార్ సివెట్. మలబార్ ప్రాంతం అంటే వెస్టర్న్ ఘాట్సే కదా. ఇక్కడ ఫోకస్ చేయాల్సింది ఈ మలబార్ సివెట్ IUCN హోదా ఏంటో తెలుసుకోవాలి. IUCN ఇది క్రిటికల్లీ ఎండేంజర్డ్, అంటే తీవ్రంగా అంతరించిపోతా ఉన్న జాబితాలో ఉందన్నమాట. ఎలా అడుగుతా అంటే ఎగ్జామ్లో ఇటీవల మలబార్ సివెట్ ఆంధ్రప్రదేశ్లోని ఏ ప్రాంతంలో తొలిసారిగా శేషాచలం అడవులు కాకుండా వేరే ప్రదేశంలో కనబడిందని చెప్పేసి 4 ఆప్షన్లు ఇస్తాడు. గుంటూరు, విశాఖపట్నం, అనంతపూర్, సంథింగ్ అలాగా. నెక్స్ట్ వన్ స్కీమ్స్. PM యువ 3.0. PM యువ 3.0 పథకాన్ని మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ వాళ్ళు లాంచ్ చేశారు మార్చ్ 11న. అయితే ఈ PM యువ 3.0 ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే భారతదేశంలో యంగ్ ఆథర్స్ని ప్రోత్సహించడం, యువ రచయితల్ని ప్రోత్సహించడము, బుక్ కల్చర్ని ఇంప్రూవ్ చేయడం అన్నమాట. యువ రచయితల్ని ప్రోత్సహించడంలో భాగంగా ఏం చేస్తారంటే PM యువ 3.0 పథకంలో దేశవ్యాప్తంగా భారతదేశంలోని 22 భాషలకు సంబంధించి 50 మంది ఆథర్స్ని సెలెక్ట్ చేస్తారు. 50 మంది ఆథర్స్కి ఒక జాతీయ స్థాయిలో కాంపిటీషన్ ఉంటుంది. ఆ కాంపిటీషను మార్చ్ 11th టు ఏప్రిల్ 10th 2025 వరకు జరగబోతూ ఉంది. ఓవరాల్గా దీన్ని అమలు చేసే సంస్థ ఏది అంటే నేషనల్ బుక్ ట్రస్ట్ అమలు చేస్తూ ఉంది. ఇక్కడ ఫోకస్ చేయాల్సింది ఇటువంటి స్కీమ్స్ ఎప్పుడైనా కూడా న్యూస్లో ఉన్నప్పుడు ఇది ఏ మినిస్ట్రీ కింద ఉంటుంది, దీనికి కేటాయించిన బడ్జెట్ ఎంత, విన్నర్స్ ఎవరు, విన్నర్స్ ఎంతమందిని సెలెక్ట్ చేస్తారు, అలా ఫోకస్ చేస్తే సరిపోతుంది. PM యువ పథకం యాక్చువల్లీ 2021లోనే స్టార్ట్ అయింది. మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ 2021 మే 29నే ప్రారంభించింది. తొలి 2 ఎడిషన్లు బాగా సక్సెస్ అయినాయి కాబట్టి ఇప్పుడు థర్డ్ ఎడిషన్ 3.0 వర్షన్ని కూడా లాంచ్ చేయబోతూ ఉన్నారు. ఇక్కడ సింపుల్గా PM యువ పథకం ముఖ్య ఉద్దేశం గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది, ఏ మినిస్ట్రీ అనేసి. నెక్స్ట్ వన్ స్టార్ లింక్తో జియో జోడీ. నిన్ననే డిస్కస్ చేసాం.
ఎయిర్టెల్ సంస్థతో స్టార్లింక్ ఇంటర్నెట్ సేవలు ఒప్పందం కుదిరింది అని చెప్పేసి. అలానే ఎయిర్టెల్ సంస్థ తర్వాత జియో కంపెనీ వాళ్ళు కూడా స్టార్లింక్తో ఎంఓయూ కుదుర్చుకున్నారు. ఈ ఒప్పందంలో భాగంగా జియో యూజర్స్తో ఎయిర్టెల్ యూజర్స్తో పాటు జియో యూజర్స్కి కూడా ఇంటర్నెట్ సేవలు దొరకబోతా ఉన్నాయి. ప్రభుత్వ అనుమతులు వచ్చిన తర్వాత ఎలాన్ మస్క్కు చెందిన స్పేస్ ఎక్స్తో ఒప్పందం కుదుర్చుకున్నట్టు రిలయన్స్ జియో ప్రకటించింది. సో ఫోకస్ చేయాల్సింది ఇటీవల స్టార్లింక్ ఎవరితో ఒప్పందం చేసుకుంది ఇంటర్నెట్ సేవల కోసం అంటే ఎయిర్టెల్, జియో అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ వన్, డిఫెన్స్ రంగానికి సంబంధించి చైనా ఎప్పటికప్పుడు కొత్త ప్రాజెక్టులను చేపడతానే ఉంటుంది. తన బార్డర్స్ని పరిరక్షించుకోవడం కోసము, శత్రు దేశాల నుంచి వస్తూ ఉన్న క్షిపణుల్ని ఎప్పటికప్పుడు ట్రాక్ చేయడం కోసము చైనా లార్జ్ ఫేజ్డ్ అరే రేడార్ను తన దేశంలోని యున్నాన్ ప్రావిన్స్లో, చైనా దేశంలోని యున్నాన్ అనే ఒక ప్రావిన్స్లో, ఇది మయన్మార్ బార్డర్కు ఉంటుంది, మయన్మార్ బార్డర్ దగ్గర ఉంటుంది. యున్నాన్ ప్రావిన్స్లో ఈ రేడార్ని ఏర్పాటు చేసిందనమాట. ఇది ఒక హైపర్సోనిక్ రేడార్ అన్నమాట. ఈ రేడార్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే బ్యాలిస్టిక్ మిసైల్స్ని 5000 కిలోమీటర్ల దూరంలో ఉన్న బ్యాలిస్టిక్ మిసైల్స్ని కూడా ట్రాక్ చేస్తుంది. ఇప్పటి వరకు ఈ లార్జ్ ఫేజ్డ్ అరే రేడార్ అనేది రష్యా, అమెరికా వాళ్ళతో మాత్రమే ఈ టెక్నాలజీ ఉంది. ఈ రేడార్స్ ముఖ్య ఉద్దేశము, దీని ఇంపార్టెన్స్ ఏంటి అంటే జనరల్గా సాంప్రదాయ రేడార్లు, కన్వెన్షనల్ రేడార్లు ఎలా రొటేట్ అవుతాయి, మెకానికల్గా రొటేట్ అవుతాయి, కానీ ఈ చైనా ఏర్పాటు చేసిన ఈ రేడారు ఎలక్ట్రానికల్గా మూవ్ అవుతుంది. అంటే ఎలక్ట్రానికల్లీ కంట్రోల్డ్ యాంటెనా బేస్డ్ అని చెప్పవచ్చు. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఈ పేరు లార్జ్ ఫేజ్ అరే రేడార్ని డిప్లాయ్ చేసిన కంట్రీ చైనా అని గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ వన్, ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు ఆదేశాల మేరకు ఫిలిప్పైన్స్ మాజీ ప్రెసిడెంటు రోడ్రిగో డ్యూటెర్టే ఈయన్ని అరెస్ట్ చేయడం జరిగింది. మనీలాలో ఫిలిప్పైన్స్ అధికారులు అరెస్ట్ చేశారు. ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు, అంతర్జాతీయ క్రిమినల్ న్యాయస్థానం ఈయన్ని ఎందుకు అరెస్ట్ చేయమని చెప్పింది అంటే ఈయన అధ్యక్షుడిగా ఉన్న సమయంలో 2019లో చాలా హ్యూమన్ రైట్స్ వైలేషన్స్ జరిగాయి. డ్రగ్స్ పైన పోరాడుతూ ఉన్నప్పుడు, మాదక ద్రవ్యాలపైన పోరాటానికి పిలిపించిన సందర్భంలో చాలామంది పౌరులు దారుణంగా హత్య చేయబడ్డారు. మానవ హక్కుల ఉల్లంఘన జరిగినందుకు గాను ఈయన్ని అరెస్ట్ చేయమని చెప్పేసి అంతర్జాతీయ క్రిమినల్ న్యాయస్థానము ఆదేశాలు ఇచ్చింది. ఆ ప్రాసిక్యూషన్ని, విచారణని తప్పించుకోవడానికి అప్పటి ప్రెసిడెంట్ రోడ్రిగో డ్యూటెర్టే గారు 2019లో ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు నుంచి ఫిలిప్పైన్స్ బయటకు వచ్చేసింది. అయినప్పటికీ వీళ్ళు ఐసీసీలో ఉన్నప్పటికే ఆ దారుణాలు జరిగాయి కనుక ఇతన్ని విచారణ చేయాల్సిందే అని చెప్పేసి ఇప్పుడు అరెస్ట్ చేయడం జరిగింది. ఇక్కడ ఫోకస్ చేయాల్సింది ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో స్టాటిక్గా అడుగుతాడు, ఆప్షన్స్ ఇచ్చేసి, స్టేట్మెంట్స్ ఇచ్చేసి. ఎక్కువగా యూపీఎస్సీ, గ్రూప్స్ లాంటి ఎగ్జామ్స్లో ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు, ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ ఇలాంటివి ఎక్కువగా అడుగుతుంటాడు. ఇక్కడ ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు హెడ్ క్వార్టర్స్ వచ్చేసి నెదర్లాండ్స్లోని హేగ్ పట్టణం. దీంట్లో సభ్య దేశాలు సుమారుగా 125 ఉన్నాయి. ఇది 1998లో రోమ్ శాసనం ద్వారా ఏర్పాటైంది. రోమ్ స్టాచ్యూట్ ద్వారా ఏర్పాటైంది. ఈ రోమ్ శాసనం అనేది 2002లో అమల్లోకి వచ్చింది. ఈ 125 దేశాల్లో భారతదేశము, చైనా, రష్యా, అమెరికా, ఇజ్రాయెల్ మెంబర్స్ కావు. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఐసీసీలో ఇండియా, చైనా, అమెరికా, రష్యా, ఇజ్రాయెల్ మెంబర్స్ కావు. ఇక్కడ ఫిలిప్పైన్స్ పాయింట్ వచ్చింది కాబట్టి ఇంకొక అడిషనల్గా ఇన్ఫర్మేషన్ చెప్తాను. నిన్న మనం డిస్కస్ చేసుకునేటప్పుడు ఇండియా ఆర్మేనియా రిలేషన్స్కి సంబంధించి ఆర్మేనియాకు మనము పినాకా మిస్సైల్స్, అలానే ఆకాష్ మిస్సైల్స్ పంపిస్తూ ఉన్నాం, సప్లై చేస్తూ ఉన్నామనేసి తెలుసుకున్నాం. అలానే ఫిలిప్పైన్స్కి సంబంధించి మనము భారతదేశం రక్షణ రంగానికి సంబంధించి
బ్రహ్మోస్ మిసైల్స్ను కూడా సప్లై చేస్తూ ఉంది ఫిలిప్పైన్స్కి. ఇట్లా ఏదైనా ఒక దేశం గురించి తెలుసుకునేటప్పుడు ఆ దేశానికి సంబంధించి ఏమైనా రక్షణ రంగ ఉత్పత్తులు అమ్ముతా ఉన్నామో కూడా తెలుసుకోవాలి. సో ఐసీసీ గురించి క్లియర్గా తెలుసుకున్నాం. ఇప్పుడు మరి ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు గురించి ఇంకో పాయింట్ తెలుసుకోవాలి. ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు ఆదేశాలు జారీ చేస్తే ఆదేశాలు తప్పకుండా అమలు చేసే బాధ్యత జనరల్గా స్టేట్స్ పైన ఉంటుంది, ప్రభుత్వాల పైన ఉంటుంది. దీనికంటూ సపరేట్ స్టాఫ్ ఏమి ఉండదు, వీళ్ళకి అంత సర్వాధికారాలు ఏమి ఉండవు. జస్ట్ చెప్తుంది వీళ్ళని అరెస్ట్ చేయండి అని చెప్పేసి. కానీ అది అరెస్ట్ చేయడము చేయకపోవడం అనేది అట్ ద ఎండ్ ఆఫ్ ద డే స్టేట్స్ ప్రభుత్వాల దగ్గరే ఉంటుంది ఆ బాధ్యత. ఇటీవల చూసాం ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టుని అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ కూడా తీవ్రంగా వ్యతిరేకించాడు. ఇజ్రాయెల్కి సంబంధించి వీళ్ళు ఈ ఐసీసీ చాలా దారుణంగా వ్యవహరిస్తూ ఉంది ఇజ్రాయెల్ పట్ల అని చెప్పేసి ట్రంప్ తీవ్రంగా ఆక్షేపించడం కూడా జరిగింది. సో ఇలా ఫోకస్ చేసుకుంటే సరిపోతుంది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్. నెక్స్ట్ వన్, భారత్ స్పేస్ కాన్క్లేవ్. భారతదేశంలో స్పేస్ రంగాన్ని అభివృద్ధి చేయడానికి న్యూఢిల్లీలో భారత్ స్పేస్ కాన్క్లేవ్ 2025 పేరిట ఫిక్కీ వాళ్ళు ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఒక సమ్మిట్ని ఏర్పాటు చేసింది. ఈ సమ్మిట్ ముఖ్య ఉద్దేశము భారతదేశంలో ప్రైవేట్ స్పేస్ రంగాన్ని అభివృద్ధి చేయాలి, స్పేస్ రంగంలో ప్రైవేట్ సెక్టార్ పార్టిసిపేషన్ని పెంచాలి, స్పేస్ స్టార్టప్లకు సంబంధించి యూనికార్న్లను అభివృద్ధి చేయాలి. యూనికార్న్ అంటే ఇప్పుడు స్టార్టప్ సంస్థలు ఉన్నాయి కదా, స్టార్టప్స్ లాగానే యూనికార్న్ సంస్థలు అంటారు. యూనికార్న్ సంస్థలు అంటే ఒక కంపెనీ విలువ $1 బిలియన్ అంతకంటే ఎక్కువ ఉంటే ఆ కంపెనీని యూనికార్న్ అంటారు. ఒక కంపెనీ విలువ 1 బిలియన్ లేదా అంతకంటే ఎక్కువ ఉంటే ఆ కంపెనీని యూనికార్న్ కంపెనీ అంటారు. అంటే హ్యూజ్ కంపెనీ, భారీ కంపెనీ. దురదృష్టవశాత్తు స్పేస్ సెక్టార్లో, ఇండియన్ స్పేస్ సెక్టార్లో ఇప్పటి వరకు యూనికార్న్ కంపెనీలు ఇంకా లేవు. కేవలం సుమారుగా 550 మిలియన్ల విలువైన స్పేస్ స్టార్టప్సే ఉన్నాయి, కానీ 1 బిలియన్ విలువ చేసే స్పేస్ స్టార్టప్లు లేవు. సో త్వరలోనే స్పేస్ రంగానికి సంబంధించి యూనికార్న్ కంపెనీ కూడా రాబోతా ఉంది అని చెప్పేసి ఇన్స్పేస్ చైర్మన్, ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్ చైర్మన్ పవన్ గోయంకా గారు తెలిపారు. ఇన్స్పేస్ గురించి నిన్ననే తెలుసుకున్నాం. ఇది 2020లో ఏర్పాటైంది. డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ కింద ఉంటుంది, అటానమస్ బాడీ అని చెప్పేసి స్పేస్ రంగంలో ప్రైవేట్ ప్లేయర్ల పాత్రను పెంపొందిస్తుంది ఇన్స్పేస్. అది గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. మరి థీమ్ వచ్చేసి ఈ భారత్ స్పేస్ కాన్క్లేవ్ 2025 థీము స్పేస్ థీమ్ రాసుకోండి తప్పకుండా. స్పేస్ ఇన్నోవేషన్స్ ఫర్ ఆత్మనిర్భర్ భారత్. దిస్ ఈజ్ అబౌట్ భారత్ స్పేస్ కాన్క్లేవ్ 2025. దట్స్ ఇట్. దీస్ ఆర్ టుడేస్ కరెంట్ అఫైర్స్. మనం ఒకసారి క్విక్గా రీక్యాప్ చూద్దాం. గాయాన్ని గంటల్లో మాన్పే హైడ్రోజల్ బేస్డ్ స్కిన్, ఆర్టిఫిషియల్ స్కిన్. క్వశ్చన్ చూసాం ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్ సంబంధించి. ఈ క్వశ్చన్కి ఆన్సర్ కామెంట్ సెక్షన్లో తెలపండి. అలానే ఓడిఐ ర్యాంకింగ్స్కి సంబంధించి టాప్ ప్లేస్లో శుభ్మన్ గిల్, ఇండియన్ క్రికెటర్. లీడ్స్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు తయారు చేసిన పోలియో వ్యాక్సిన్. ఈ వ్యాక్సిన్ ఇంకా కంప్లీట్గా అభివృద్ధిలోకి రాలేదు, ఇంకొక 5 ఏళ్ళు పడుతుందట కంప్లీట్గా అభివృద్ధిలోకి రావడానికి. ట్రయల్స్ దశలో ఉంది. పోలియోకి సంబంధించి వివిధ రకాల వ్యాక్సిన్లు చూసాం. నాసా లాంచ్ చేసిన స్పియరెక్స్ టెలిస్కోప్, హబుల్ స్పేస్ టెలిస్కోప్, జేమ్స్ వెబ్ టెలిస్కోప్ గురించి డీటెయిల్గా తెలుసుకున్నాం. ఇండియా మౌరిషియస్ మధ్య కుదిరిన 8 కీలక ఒప్పందాలు, మహాసాగర్ విజను. అలానే మోడీకి మౌరిషియస్లో గీత్ గవాయి సంగీత ప్రదర్శనతో స్వాగతం పలికిన భోజ్పురి మహిళలు. క్యూఎస్ ర్యాంకింగ్స్లో 9 ఇండియన్ యూనివర్సిటీలు. గుంటూరులోని తాడేపల్లి సమీపంలో అరుదైన మలబార్ సివెట్ క్యాట్.
యువ రచయితలను ప్రోత్సహించడానికి పిఎం యువ 3.0 పథకం ప్రారంభం, మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్. ఇంటర్నెట్ సేవలు కల్పించడానికి జియోతో ఎంఓయు కుదుర్చుకున్న స్టార్లింక్. చైనా ఏర్పాటు చేసిన లార్జ్ ఫేజ్డ్ అరే రేడార్. ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు ఆదేశాలతో ఎక్స్ ఫిలిప్పైన్స్ ప్రెసిడెంట్ రాబర్ట్ డ్యూటెర్టే అరెస్ట్. భారత్ స్పేస్ కాన్క్లేవ్ 2025 న్యూఢిల్లీ, ఆర్గనైజ్డ్ బై ఫిక్కీ. That's it. Thank you all. We'll meet you again tomorrow.